కర్ణాటక కాంగ్రెస్ లో అధికారం కోసం సాగుతున్న అంతర్గత పోరాటం మరోసారి రచ్చకు కారణమవుతుంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య వివాదం అంతకంతకుతూ పెరుగుతూ పోతుంది. సీఎం పీఠానికి సంబంధించి ఇద్దరి మధ్య ఒప్పందంపై పుకార్లు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి ఖాళీగా లేదని సిద్ధరామయ్య ప్రకటించిన రోజునే కుర్చీ పొందడం అంత సులభం కాదంటూ శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో అధికార భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలు ప్రస్తుత పరిణామాలకు అద్దం పట్టినట్టుగా ఉన్నాయి. బెంగళూరు న్యాయవాదుల సంఘం నిర్వహించిన కెంపేగౌడ జయంతి వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఖాళీ కుర్చీలు అందుబాటులో ఉన్నప్పటికీ కూర్చొని చాలా మంది న్యాయవాదులను ఇక్కడ తాను చూశానన్నారు. కానీ కుర్చీ పొందడం అంత సులభం కాదన్న ఆయన అవకాశం వచ్చినప్పుడు కూర్చోవాలని సూచించారు. అవకాశాన్ని వదులుకోకూడదని హెచ్చరించారు. ఇక్కడున్న వారిలో చాలా మంది త్యాగజీవుల్లో ఉన్నారని, భవనమంతా కుర్చీలను ఉంచారని, అవకాశం వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో ఒక్కసారిగా సభలో నవ్వులు పూశాయి. ఇక దక్షిణాదిన కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతున్న కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుంచి రెండు వర్గాల మధ్య పెనుగులాట కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలు మొత్తం వ్యవహారాన్ని కళ్లకు కడుతున్నాయి. ఇక 2023 మే నెలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం మధ్య అధికార పంపిణీ ఒప్పందం ఉందని పుకార్లు కొనసాగుతున్నాయి. అయితే ఏ విషయాన్ని కాంగ్రెస్ ధృవీకరించలేదు, కాదనలేదు. ఒప్పందం ప్రకారం సిద్ధరామయ్య మొదటి 2.5 ఏళ్లు పదవిలో కొనసాగుతారని, ఆ తర్వాత శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని అంటారు. అయితే గురువారం సిద్ధరామయ్య తాను పూర్తి కాలం పదవిలో కొనసాగుతారని, ముఖ్యమంత్రి పదవి ఖాళీగా లేదని తేల్చి చెప్పారు. నాయకత్వం ప్రశ్న హైకమాండ్ వద్ద లేదన్నారు. శివకుమార్ సవాల్ను ఢిల్లీ పెద్దలు పరిష్కరించారని, తనకు కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి మద్దతు ఉందని సిద్ధరామయ్య చెప్పారు. కాంగ్రెస్ పెద్దల మద్దతు లేకపోతే అసలు ఆ పదవి వచ్చేది కాదన్నారు. ఇంకా తాను కొనసాగేవాడిని కానని కూడా ఆయన చెప్పారు. ఇక ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత శివకుమార్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. హైకమాండ్ చెప్పిన విషయాలను సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారన్నారు డీకే. ప్రశ్నలన్నింటికీ సీఎం సమాధానం ఇచ్చారన్నారు. ఆ తర్వాత ప్రకటనలు చేయడం, వాటిపై మీరు అడగడం సరైంది కాదన్నారు. మీరు ఎందుకు నా గురించి అంత ఆందోళన చెందుతున్నారో, తొందరపడుతున్నారో అర్థం కాదడం లేదన్నారు డీకే శివకుమార్. ఖచ్చితంగా తాను మాత్రం తొందరపడడం లేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే పార్టీ నేతలు సరిగ్గా వ్యవహరించి ఉంటే ఏ విషయం ఇంత పెద్దది అయ్యేది కాదంటున్నారు హోంమంత్రి జి పరమేశ్వర.